హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా పకోడీలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను, కంపల్సరీ ట్రై చేయండి. ఓకే అండి, ముందుగా మనమైతే శనగపిండి తీసుకొని ఉల్లిగడ్డలు కట్ చేసామండి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి కదా, అవన్నీ కట్ చేసి దాంట్లో ఉప్పు, కారము, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలిపేసామండి. గరం మసాలా అన్నీ వేసి పిండిని కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఈ విధంగా నాన్ స్టిక్ గిన్నె పెట్టుకున్నాము. దాంట్లో ఆయిల్ పోసామండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి కలిపేటప్పుడు మనం వాటర్ పోయొద్దండి, ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుందండి. మరి జారుడుగా కాకుండా కాస్త చూసుకొని కలుపుకోవాలి, అప్పుడైతే మంచిగా వస్తుంది పకోడీ. ఓకే అండి, చూసారు కదా, ఇలా జాగ్రత్తగా వేస్తూ కలుపుతూ దీన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు ఫ్రై కానివ్వాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఓకే అండి, చూసారు కదా, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ వంటకాల కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.